హాయ్ గైస్ 18th May 2020 నా టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ 4 అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆత్మనిర్భర్ అనే ఈ యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క కోవిడ్-19కి ఎగ్నెస్ట్గా ఈ యొక్క మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అనే అభియాన్ అనే దాన్ని స్టార్ట్ చేశాడండి. దాంట్లో భాగంగా 20 లక్షల కోట్ల రూపాయలనే అమౌంట్ని పూర్తిగా అందరికీ అంటే ఈ యొక్క కోవిడ్-19కి సంబంధించి ఎకనామిక్ స్టిమ్యులస్ కింద అంటే ఆర్థికంగా యొక్క మనం దిగజారిపోతున్నాం కాబట్టి ఆర్థికంగా పురోగమింపజేయడం కోసం ఈ యొక్క ప్యాకేజ్ రిలీజ్ చేశారనమాట. సో దీన్ని విడతల వారీగా అంటే సెక్షన్ వైజ్గా దీన్ని ఏం చేశారంటే ఒక ఫస్ట్ నుంచి 5 ప్యాకేజ్గా దీన్ని రిలీజ్ చేశారనమాట. అంటే ఒక్కొక్క ప్యాకేజ్లో ఒక్కొక్క సెక్టార్ అనే దాన్ని ఇంక్లూడ్ చేశారు, కొన్ని సెక్టార్స్ని ఇంక్లూడ్ చేశారనమాట. ఈ యొక్క 4th ప్యాకేజ్లో ఏం చేశారో చూద్దాం. Why in news? Recently, the Union Finance Minister announced the 4th tranche of Atmanirbhar Bharat Abhiyan targeted towards fast track investments in the 8 sectors. అంటే ఇక్కడ పూర్తిగా యొక్క 8 రంగాలలో ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత అభియాన్ కింద 8 రంగాలకు సంబంధించిన సెక్టార్లో ఈ యొక్క పెట్టుబడులు పెట్టే విధంగా ఈ యొక్క ప్యాకేజ్ 4 కింద ఇచ్చారన్నమాట. The 4th tranche focuses on 8 sectors, namely coal, minerals, defense, production, civil aviation, power distribution, social infrastructure, space and atomic energy. సో దీని కింద మొత్తం 8 రంగాలు అని చెప్పాం కదా. దాంట్లో కోల్ ఉంది, తర్వాత మినరల్స్ ఉన్నాయి, తర్వాత డిఫెన్స్కి సంబంధించిన డిఫెన్స్కి మనకు రక్షణ రంగానికి సంబంధించింది, తర్వాత సివిల్ ఏవియేషన్ అంటే ఈ యొక్క విమానయానానికి సంబంధించింది, పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ యొక్క పవర్ సప్లై, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు అన్నమాట, సామాజిక మౌలిక సదుపాయాలు, స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ. ఈ యొక్క మనకు స్పేస్ గురించి తెలుసు కదా, ఇస్రో ఇవన్నీ మన స్పేస్ రీసెర్చ్ సెంటర్స్ అనమాట. వీటికి సంబంధించి తర్వాత అటామిక్ ఎనర్జీకి సంబంధించి కొన్ని అంటే ఈ యొక్క ప్యాకేజీలు 8 సెక్టార్లు ఉన్నాయన్నమాట. 8 సెక్టార్లు ఇవి అనమాట. ది అనౌన్స్డ్ మెజర్ ఆల్సో ఫ్రమ్ ఏ పార్ట్ ఆఫ్ ద 20 lakh crore ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ టు డీల్ విత్ కోవిడ్-19 పెండమిక్. అంటే ఇప్పుడు ఈ యొక్క 8 సెక్టార్లో ఇచ్చే ఈ యొక్క ప్యాకేజ్ అనేది మొత్తం కూడా 20 లక్షల్లోనే భాగం అనమాట. 20 లక్షల్లోనూ కొంత అమౌంట్ దీన్ని ఖర్చు పెడతారనమాట ఈ కోవిడ్-19 సంబంధించి. ది గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఎకనామిక్ స్టిమ్యులస్ 1, ఎకనామిక్ స్టిమ్యులస్ 2, ఎకనామిక్ స్టిమ్యులస్ 3. ఆల్రెడీ మనం ఎకనామిక్ స్టిమ్యులస్ 1, 2, 3 చూసుకున్నాం. ఒకసారి ఇప్పుడు 4th ప్యాకేజ్ ఇచ్చారనమాట. సో దీంట్లో ముఖ్యంగా మనకు ఏ సెక్టార్లు ఇచ్చారో చూద్దాం. కోల్ అంటే కమర్షియల్ మైనింగ్ అనమాట. ఇదంతా కూడా ప్రైవేటీకరణ చేశారనమాట. ఈ కోల్ని బిడ్డింగ్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అందించే విధంగా, ఎక్కువగా షేర్స్ అనేవి ఇచ్చే విధంగా, తర్వాత ఈ మినరల్స్ కూడా సంబంధించి కూడా దీనికి సంబంధించిన బ్యాక్డ్రాప్ అంతా కూడా మినరల్స్ కానీ ఏవైతే ఏమైనా ఉంటాయో కాంపోజిట్ ఎక్స్ప్లాయిటేషన్ కమ్ మైనింగ్ కమ్ ప్రొడక్షన్ రిసైమ్ ఫర్ మినరల్స్ టు బీ అనౌన్స్డ్ 500 మైనింగ్ బ్లాక్స్ విల్ బీ ఆక్షన్డ్. అంటే ఇప్పుడు 500 మైనింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేలంపాట పెట్టడానికి రెడీగా ఉంచారనమాట. తర్వాత డిఫెన్స్కి సంబంధించి ఏ లిస్ట్ ఆఫ్ వెపన్స్ ప్లాట్ఫామ్స్ ఫర్ బ్యాన్ ఆన్ ఇంపోర్ట్ విల్ బీ నోటిఫైడ్. ఎఫ్డిఐ లిమిట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ అటామిక్ అండ్ రూట్ టు బీ రైజ్ టు 75%. అంటే ఇప్పుడు ఈ యొక్క మనం కొన్ని వెపన్స్ అనేవి ఇంపోర్ట్ చేయడాన్ని బ్యాన్ చేశారన్నమాట. ఎందుకు బ్యాన్ చేశారంటే వాటిని దేశీయంగా తయారు చేసి దేశం నుంచే కొనాలి, మన దేశంలోని కంపెనీ నుంచే కొనాలి అని చెప్పేశారు. సో ఇంకా ఎఫ్డిఐ లిమిట్ అనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఈ యొక్క ఆటోమిక్ రూట్ సంబంధించి దీని అమౌంట్ అనేది 74%కి పెంచేశారనమాట. ఇక సివిల్ ఏవియేషన్లోకి వస్తే రెస్ట్రిక్షన్స్ ఆన్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఎయిర్ స్పేస్ విల్ బీ ఈజ్డ్ సో దట్ ఫ్లయింగ్ బికేమ్ ఎఫిషియంట్. నౌ ఓన్లీ 60% ఆఫ్ ద ఎయిర్ స్పేస్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. అంటే ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్స్ ఈ యొక్క యూటిలైజేషన్ ఎయిర్ స్పేస్కి సంబంధించిన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. విమానాలు అనేవి నడిచేటప్పుడు ఆ ఎయిర్ స్పేస్ మన ఇండియన్ ఎయిర్ స్పేస్ ఉంటుంది. సో పాకిస్తాన్ అలా ఒక్కొక్క ఏవియేషన్ సెంటర్స్ ప్రకారం వాళ్ళ కొన్ని లిమిట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వాటి అన్నిటి కూడా కొంచెం ఈజీయింగ్ చేశారన్నమాట. ఏవైతే వాటికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని అన్నిటి ఈజీయింగ్ చేశారు. ఇప్పుడు దగ్గర 60% ఎయిర్ స్పేస్ అనేది ఫ్రీగా ఉంది. ఎందుకని ఇప్పుడు విమానాలు సరిగ్గా తిరగట్లేదు కాబట్టి అందువల్ల అవన్నీ కూడా ఈజీగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పవర్కి వచ్చేసగల పవర్ డిపార్ట్మెంట్స్ యూటిలైజ్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇన్ యూటీస్ టు బీ ప్రైవేటైజ్డ్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్ టెరిటరీస్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాం అన్నమాట. ఇట్ విల్ బీ ఇన్ లైన్ విత్ ద తారిఫ్ పాలసీ విచ్ ఈజ్ టు బీ అనౌన్స్డ్. అంటే యొక్క తారిఫ్ పాలసీస్ ఆ యొక్క కరెంట్ ఛార్జెస్ ఏవైతే తారిఫ్స్ ఉన్నాయో ఆ పాలసీస్ కూడా అనౌన్స్ చేస్తారనమాట. నెక్స్ట్ స్పేస్కి సంబంధించి privatization to be introduced, planetary exploitation, outer space travel to be opened to the private sector. అంటే ఇప్పుడు ఈ స్పేస్ సెంటర్లో ప్రైవేటైజేషన్ని అంటే దీన్ని ప్రవేశపెడుతున్నాను అనమాట. అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా దీంట్లో పెట్టుబడులు పెట్టే విధంగా దేనికి సంబంధించి ప్లానటరీ ఎక్స్ప్లోటేషన్ కావచ్చు, అవుటర్ స్పేస్ ట్రావెల్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ కూడా అనుకూలంగా ఉండే విధంగా వీళ్ళు బయటికి అంటే ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారనమాట.
atomic energy research reactor in PPP mode to be set up for the production of medical isotopes. అంటే ఈ యొక్క అటామిక్ ఎనర్జీ అంటే ఏంటంటే మనకు ఏదైనా సరే మనం ఇంతకుముందు కరెంట్ ఎలా తయారు చేసేవాళ్ళం హైడ్రో ఎనర్జీ ద్వారా కానీ లేకపోతే యొక్క బొగ్గును బర్న్ చేయడం కానీ డీజిల్ పెట్రోల్ అటామిక్ ఎనర్జీని యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. అలాంటి దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP అనే మోడ్ కింద దీంట్లో పెట్టుబడులు పెట్టి ఈ యొక్క ఐసోటోప్స్ ఏవైతే ఉన్నాయో మనకు రకరకాల ఐసోటోప్స్ ఉన్నాయన్నమాట. మీకు ఐసో అంటే ఒకటే రకమైనటువంటి ఈ యొక్క ఒకే సేమ్ మెటీరియల్ కానీ అంటే ఐసో అంటారు అనమాట. ఐసోటోప్స్ అంటే ఒకే రకంగా ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఐసోటోప్స్ని జనరేట్ చేయడానికి PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ కోల్కి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఇచ్చాయండి. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కింద ఈ కోల్ కింద 50,000 crores అనేవి పెట్టుబడులు పెట్టారనమాట. సో ఇంకా ఈ మినరల్కి సంబంధించిన కానీ తర్వాత ఇక్కడ డిఫెన్స్ సెక్టార్లో మనం ఇంకా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలంటే ఈ యొక్క FDI లిమిట్ ఇన్ ద డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ అటామిక్ రూట్ విల్ బీ రైజ్డ్ ఫ్రమ్ 49% to 74%. అంటే ఒకప్పుడు ఈ యొక్క FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 49% ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క FDI డిఫెన్స్ రంగానికి సంబంధించి 74% అనేది ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మనకు ఈ సివిల్ ఏవియేషన్లో కూడా మనతో చెప్పాం కదా 60% ఏవియేషన్ అనేది ఫ్రీగా ఉందని చెప్పేసి మనం చాలా వరకు అంటే ఆల్రెడీ ఈ యొక్క 60% అనేది ఫ్రీగా ఉంది. ఎందుకని ఫ్లైట్స్ అనేవి సరిగ్గా ట్రావెల్ అవ్వట్లేదు కాబట్టి అక్కడంతా కూడా స్పేస్ అనేది ఫ్రీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ దీంట్లో క్రిటిసిజం చూడాలి. అంటే ఈ యొక్క ఏంటి ఇప్పుడు వీళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు. ఈ ప్యాకేజీలో ఉన్న లోపాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక ప్యాకేజ్ మనకు రిలీజ్ చేసినప్పుడు దాంట్లో లాభ నష్టాలు రెండు ఉంటాయి అనమాట. ఈ లాభ నష్టాలలో మన యొక్క నష్టం ఏంటో చూద్దాం. అంటే దీంట్లో ఉన్న లోపాలు ఏంటో చూద్దాం. క్రిటిసిజం ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ లెస్ ఆఫ్ ద స్టిమ్యులస్ అండ్ మోర్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ విచ్ కుడ్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఎనీ టైమ్. ఇది ఎలా ఉంది అంటే ఇది ఈ యొక్క ఎకానమీని స్టిమ్యులస్ అంటే ఉత్తేజపరిచే విధంగా లేదనమాట. ఇది ఎలా ఉంది అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ లాగా అంటే ఈ యొక్క మనకు ఏవైతే ఈ యొక్క పెట్టుబడి రంగం కావచ్చు లేకపోతే ఈ యొక్క పరిశ్రమల్లో కొత్త మార్పులు తెచ్చే విధంగా ఇప్పుడు అన్నీ చూడండి అన్ని ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు. సో ప్రైవేటైజేషన్ తీసుకొచ్చినంత మాత్రాన మనకు ఎకానమీ అనేది స్టిమ్యులస్ అవుతుందో లేకపోతే ఇప్పుడు ఈ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సరైనటువంటి ఏదైతే మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే ఉపాధి దొరుకుతుంది అంటాం అనేది అంత కరెక్ట్ ఏం కాదనమాట. సో ఇదంతా కూడా దేని మీద ఆధారపడిందంటే ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ అనమాట. అంటే పారిశ్రామికమైనటువంటి కొత్త మార్పులు తీసుకొచ్చారే తప్పితే ఇది ఎకానమీని తిరిగి పునరుద్ధరించే విధంగా ఏం లేదనమాట. ఇట్ హ్యాస్ బీన్ ఆల్సో అబ్జర్వ్డ్ దట్ ఓన్లీ డైరెక్ట్ budgetary cost in this trench was the 8,100 crore to be provided as a raised 30% viability gap finding to boost private investment in social sector infrastructure. అంటే ఈ మొత్తం రంగంలో మనం చూసుకుంటే వీళ్ళు ప్రైవేట్ పెట్టుబడులు అన్నీ ఉన్నారు కాబట్టి దీంట్లో 20 లక్షల కోట్లు అనేది భాగంలో చూసుకుంటే 8,100 కోట్లు మాత్రమే దీంట్లో పెట్టారన్నమాట. దేని కింద ఈ యొక్క వైబిలిటీ గ్యాప్ అనేది ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ రంగానికి పబ్లిక్ రంగానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి గ్యాప్ను ఫిల్ చేయడానికి ఒక 8,100 కోట్లు మాత్రమే పెట్టుబడులుగా పెట్టారు. మిగతా ప్యాకేజ్ అంతా కూడా దీనికి ఏం ఉపయోగపడేది ఏం కాదనమాట. ద ఫోర్త్ ట్రంచ్ కవర్డ్ సెక్టార్స్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇంపార్టెంట్ బట్ these policies will be rolled out over a 3 to 6 months period and any implication for supporting or reviving the economy as it comes out of లాక్డౌన్ ఈజ్ మిస్సింగ్. అంటే ఇప్పుడు ఈ ఫోర్త్ ట్రెంచ్ ఏదైతే ఉందో అంటే ఈ ట్రెంచ్ అంటే అర్థం ఏంటి అంటే మన పెట్టుబడుల ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన అంశాల గురించి మనం చెప్పే వాటి గురించి ట్రెంచ్ అనమాట. ఆ ట్రెంచ్ అని అంటాం అనమాట. ఈ యొక్క ఫోర్త్ ట్రెంచ్ అనేది ఎలా కవర్ చేసింది అంటే ఇది రాబోయే 3 నుంచి 6 నెలల పాటు మాత్రమే ఉండేది ఈ యొక్క విధానం అనేది. సో ఆ తర్వాత ఇది వ్యానిష్ అయిపోద్ది. దానికోసం మనం ఇంత ఎక్కువ శాతాన్ని దీని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీంట్లో ఏమైందంటే లాక్డౌన్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో లాక్డౌన్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిస్ అయ్యారు ఈ యొక్క ప్యాకేజీలో అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎకనామిక్ స్టిమ్యులస్ 5. ఈ యొక్క ఎకనామిక్ స్టిమ్యులస్ 5 ప్రకారం ఏంటంటే చూద్దాం. దీంట్లో ఇంకా ఏంటంటే ఇందాక 4 చెప్పుకున్నాం, ఇప్పుడు 5th చెప్పుకుందాం. రీసెంట్లీ ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్డ్ ద మెజర్స్ ఫర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సపోర్ట్ టు బిజినెస్ స్టేట్స్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ sectors such as education and health as part of the 5th and final tranche of Atmanirbhar Bharat Abhiyan. ఇటు ఏంటి ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ 5వ దాంట్లో భాగంగా ఏ సెక్టార్లు దీంట్లో ఉన్నాయంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ అనమాట. అందరికీ ఒక ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం, తర్వాత సపోర్టింగ్ టు బిజినెస్ అంటే ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా అవకాశం కల్పించారనమాట. స్టేట్ గవర్నమెంట్స్కి తర్వాత ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టార్కి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా దీంట్లో నిక్షిప్తపరిచారనమాట. ఈ 5th ట్రెంచ్లో 5th ఫైనల్ ట్రెంచ్లో ఇదే ఫైనల్ అనమాట. ది అనౌన్స్డ్ మెజర్స్ ఆల్సో form a part of the 20 lakh crore economic stimulus package to deal with the COVID-19.
పెండమిక్. సో ఈ యొక్క కోవిడ్-19 పెండమిక్ ఉద్దేశించి 20 లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగానే ఈ 5th నుంచి కూడా ఉందన్నమాట. ఎర్లియర్ ద ఎకనామిక్ స్టిమ్యులస్ 1, 2, 3 and 4 వర్ అనౌన్స్డ్. ఆల్రెడీ మనం చూసాం 1, 2, 3 and 4 అనౌన్స్ చేసిన మనం చూసాం. ఇక్కడ ఈ ఫైనల్ డోస్లో మనకి ఏం చెప్పారంటే ముఖ్యంగా హెల్త్కి సంబంధించి, తర్వాత స్టేట్స్కి సంబంధించి, తర్వాత ఈ యొక్క డిస్ఇన్వెస్ట్మెంట్స్ కానీ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా దీంట్లో భాగం చేశారనమాట. సో ఇక్కడ చూస్తే కనుక పబ్లిక్ స్పెండింగ్ టు బీ ఇంక్రీజ్డ్ మోర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. అంటే ఈ పబ్లిక్ సెంటర్ స్పెండింగ్స్ అనమాట. అంటే దేనికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి వెల్నెస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువ కేటాయింపులు జరిగాయి అనమాట. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హాస్పిటల్స్ అండ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ టు బీ సెటప్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటే ఇప్పుడు ఇలాంటి అంటువ్యాధులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి హాస్పిటల్ కావచ్చు, పబ్లిక్ హెల్త్ ల్యాబులు కావచ్చు, అంటే చేయడానికి ఉపయోగించే ల్యాబులు కావచ్చు, అవన్నీ కూడా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నమాట. దీంట్లో ప్యాకేజీలో దీన్ని భాగం చేశారనమాట. నెక్స్ట్ స్టేట్కి సంబంధించి బారోయింగ్ సీలింగ్ రైజ్డ్ ఫ్రమ్ 6.41 lakh crore 3% ఆఫ్ GSDP టు 10.69 lakhs crore. అంటే ఇప్పుడు మొత్తం మనకి ఇంతకుముందు స్టేట్ బారోయింగ్స్ అనేవి ఎంత ఉండేది అంటే మొత్తం మనకు 3% ఆఫ్ GSDPలో ఉంటే మొత్తం 6.41 lakh crore ఉంటాయి. ఇప్పుడు 10.69 lakh crore దీన్ని పెంచారన్నమాట. అంటే దాదాపు 20 లక్షల కోట్లలో ఒక 10 లక్షల కోట్లు అనే దాన్ని దీనికే కేటాయించారన్నమాట. దగ్గర సగం భాగం అమౌంట్ అనేది దీంట్లోనే కేటాయింపు జరిగిందనమాట. ఓన్లీ ఏ క్వార్టర్ ఆఫ్ దిస్ హైక్ ఈజ్ అన్కండిషనల్, రెస్ట్ ఆర్ లింక్డ్ టు రిఫార్మ్స్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియాస్. చూడండి దీంట్లో కూడా ఒక క్వార్టర్ అంటే 2.5 lakh crore మాత్రమే. ఏదైతే మనం 10.69 lakh crore దగ్గర మోస్ట్లీ 2.5 lakh crore మాత్రమే ఏంటి అంటే అన్కండిషనల్గా, అంటే రాష్ట్రాలు అడిగితే కనుక ఇంకా వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్ లేకుండా ఇవ్వచ్చు అనమాట. మిగతా అన్నీ కూడా ఇప్పుడు మనం ఏవైతే ప్యాకేజెస్లో చెప్తున్నాం కదా, ఆ రిమైనింగ్ 3/4 అనేది ఆ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసి ఉంటుంది అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ MGNREGS allocation hiked by 40,000 crore to fund 300 crore person days. అంటే ఇప్పుడు మొత్తం 40,000 కోట్ల రూపాయలు అనేది MGNR అంటే ఇక్కడ MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్కీమ్ కింద ఈ యొక్క 40,000 కోట్లు అనేది ఏర్పాటు చేశారన్నమాట. దీని ప్రకారం ఏంటంటే 300 కోట్ల పర్సన్స్ డేస్ వచ్చినాయి. అంటే ఒక్కొక్క 300 కోట్ల పర్సన్ డేస్ అంటే ఒక మొత్తం 300 కోట్ల మంది ఎన్ని రోజులు అయితే ఉంటాయో అంతమందికి వీళ్ళు ఉద్యోగాలు కల్పించవచ్చు అనమాట. ఎయిమ్డ్ ఎట్ గివింగ్ మైగ్రెంట్స్ హూ హ్యావ్ రిటర్న్ హోమ్ అండ్ ఇన్కమ్ ఆప్షన్. దీనంతా కూడా దేనికి మేము చేశారంటే ఎవరైతే ఈ యొక్క మైగ్రెంట్స్ ఇంటికి వచ్చారో ఆ దేశం నుంచి కావచ్చు, విదేశాల నుంచి కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఇన్కమ్ ఆప్షన్ ఇవ్వడానికి కోసం దీన్ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్. పబ్లిక్ సెక్టార్ రిఫార్మ్స్ ఇన్ నాన్ స్ట్రాటజిక్ సెక్టార్స్ టు బీ ప్రైవేటైజ్డ్. అంటే ఈ యొక్క నాన్ స్ట్రాటజిక్ సెక్టార్స్ అంటే వ్యూహాత్మక కాని సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రైవేటైజేషన్ తీసుకొస్తున్నారనమాట. నో మోర్ దాన్ 4 పబ్లిక్ సెక్టార్స్ అండర్టేకింగ్ టు రిమైన్ ఇన్ స్ట్రాటజిక్ సెక్టార్స్ టు బీ నోటిఫైడ్ సూన్. దీనికి సంబంధించి మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం డిస్ఇన్వెస్ట్మెంట్లో. నెక్స్ట్ ఇండస్ట్రీస్. మన ఇండస్ట్రీస్ చూస్తే కనుక ఫ్రెష్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ సస్పెండెడ్ ఫర్ ఏ ఇయర్, ఎలిజిబుల్ లోన్ సైజ్ టు బీ హైక్డ్ 1 lakh to 1 crore. అంటే ఇప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ అంటే మనం బ్యాంకులకు ఎగవేతలు కానీ కట్టలేని విధానం ఉంటే కనుక ఆ ప్రొసీడింగ్స్ సంబంధించి ఈ యొక్క లోన్ సైజ్ అనేవి 1 లక్ష రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు పెంచారనమాట. దానికి సంబంధించి ఎవరైతే ఇన్సాల్వెన్సీ చేయలేని ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పులు ఇచ్చే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకుందన్నమాట ఇండస్ట్రీస్కి. కోవిడ్-19 రిలేటెడ్ డెబ్ట్ నాట్ టు ట్రిగ్గర్ డిఫాల్ట్స్, ఫిర్మ్ కెన్ లిస్ట్ అబ్రాడ్ డైరెక్ట్లీ. అంటే దీనికి సంబంధించి అప్పులకు సంబంధించి కాకుండా ఏవి యొక్క ఫాల్ట్ జరగకుండా ఈ ఫిర్మ్ సంబంధించి డైరెక్ట్గా వీళ్ళు చర్యలు తీసుకున్నారనమాట. సో ఇవి దీంట్లో ఉన్నాయి. మనం ఇవే పాయింట్స్ అనేవి కొంచెం ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ దాంట్లో ఇవ్వబడడం జరిగిందనమాట. ఒకసారి చూడండి వీటికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ పవర్ షేరింగ్ డీల్. రీసెంట్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ అండ్ హిజ్ పొలిటికల్ రైవల్ అబ్దుల్లా హ్యావ్ సైన్డ్ ఏ పవర్ షేరింగ్ అగ్రిమెంట్. అంటే ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన ఎలక్షన్లో అష్రఫ్ ఘనీ అనే అతను ఈ యొక్క ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఈయన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినప్పటికీ అతను రైవల్ పార్టీ అయినటువంటి అబ్దుల్లా అనే అతను ఇతని యొక్క ఎన్నిక చెల్లదు. ఎందుకంటే ఈ యొక్క ఓట్లలో చాలా వరకు తప్పుడు ఓట్లు ఉన్నాయి, చాలా వరకు తప్పుడు విధానాన్ని అనుసరించారు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో. సో నేనే గెలిచినట్లు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ప్రెసిడెంట్గా డిక్లేర్ చేస్తున్నారన్నమాట. ఇది కొత్తదేం కాదండి. ఇప్పుడు ఇక్కడ ఏ ఎలక్షన్ జరిగినా గత 2-3 సార్లుగా చూస్తే కనుక ఇక్కడ ఈ యొక్క అష్రఫ్ ఘనీకి ఈ యొక్క అబ్దుల్లాకి ఇదే గొడవ. ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలక్షన్ జరిగినప్పుడు అష్రఫ్ ఘనీయే గెలుస్తాడు, అబ్దుల్లా గొడవ చేస్తూనే ఉంటాడు.
ఈ యొక్క ఏ ఒక దేశం అమెరికా లాంటి దేశాలు వస్తే మధ్యవర్తిగా వ్యవహరించి ఇక పవర్ షేరింగ్ ఇస్తే ఆయనకు కొన్ని అధికారాలు ఈయనకు కొన్ని అధికారాలు వాళ్ళు పవర్ షేరింగ్ చేసుకుంటారు, పంచుకుంటారు అనమాట. సో ఇదే ప్రాసెస్ కింద ఇప్పుడు కూడా పవర్ షేరింగ్ జరిగిందనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క కీ పాయింట్స్ చూద్దాం. పవర్ షేరింగ్ డీల్. అకార్డింగ్ టు ద డీల్ మిస్టర్ గనీ విల్ రిమైన్ యాజ్ ప్రెసిడెంట్, విల్ బోత్ మిస్టర్ గనీ అండ్ మిస్టర్ అబ్దుల్లా విల్ చూస్ యాన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద క్యాబినెట్. అంటే ఇప్పుడు ఈ గనీ అనే అతను ప్రెసిడెంట్గా ఉంటాడు, ఈ యొక్క మహమ్మద్ గనీ అష్రఫ్ గనీ అతను అబ్దుల్లా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మినిస్టర్లో ఎవరైతే వాళ్ళ యొక్క అనుచరులు ఉంటారో ఇద్దరు ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ అనుచరులు మినిస్టర్ పొజిషన్లో ఉంటారన్నమాట. ద డీల్ కాల్స్ ఫర్ అబ్దుల్లా టు లీడ్ ద కంట్రీస్ నేషనల్ రీకౌన్సిలియేషన్ హై కౌన్సిల్. అంటే ఇప్పుడు ఆయన యొక్క అబ్దుల్లా దేన్ని డీల్ చేస్తాడంటే నేషనల్ రీకౌన్సిలియేషన్ హై కౌన్సిల్ అనే దాన్ని ఈయన డీల్ చేస్తారన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. ది Reconciliation Council has been given the authority to handle and approve all affairs related to Afghanistan's peace process, including the peace talks with the Taliban. ఈ యొక్క ఏ రీకాన్సిలియేషన్ కౌన్సిల్ అనేది ఏం చూస్తుంది అంటే ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని ప్రతిబింబించే విధంగా లేదా శాంతిని ఏర్పరిచే విధంగా ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్ పీస్కి సంబంధించి అన్ని అంశాలను ఇది చూస్తుంది అనమాట. ఈవెన్ తో తాలిబాన్తో చర్చలకు కూడా భాగంగా కూడా ఈ యొక్క రీకౌన్సిలియేషన్ కౌన్సిలే ఉంటుంది అనమాట. So background, the deal has been signed 2 months after the president election dispute that arose in September 2019 between Mr. Ghani and Mr. Abdullah. 2 నెలల తర్వాత ఎప్పుడైతే ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ఈ యొక్క గొడవలు ఎప్పుడైతే ఈ సైన్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2 నెలల తర్వాత ఈయన ప్రెసిడెంట్గా డిక్లేర్ అయిన 2 నెలల తర్వాత అనేది జరిగిందనమాట. ఇది ఎప్పటి నుంచి గొడవ స్టార్ట్ అయిందంటే సెప్టెంబర్ 2019 నుంచి గొడవ ఉందన్నమాట. ది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్డ్ మిస్టర్ ఘనీ టు బీ ద విన్నర్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, బట్ మిస్టర్ అబ్దుల్లా అండ్ ద ఎలక్షన్ కంప్లైంట్ కమిషన్ చార్జ్డ్ వైడ్ స్ప్రెడ్ ఓటింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద ఎలక్షన్స్. సో అబ్దుల్లా ఏం చెప్పాడు, ఈ ఎలక్షన్ కంప్లైంట్ కమిషన్కి సంబంధించి వాళ్ళు ఏం ఛార్జ్ చేశారంటే దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయి ఎలక్షన్స్లో అని చెప్పారన్నమాట. ఫాలోయింగ్ విచ్ బోత్ డిక్లేర్ దెమ్సెల్వ్స్ ద విన్నర్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అండ్ హ్యావ్ బీన్ లాక్డ్ ఇన్ ఏ పవర్ స్ట్రగుల్ సిన్స్ దెన్. అప్పటి నుంచి ఏం చేశారు వీళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళే ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసుకొని ఆ యొక్క పవర్ కోసం వీళ్ళిద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ మనకు ఇంతకుముందు యూఎస్కి తాలిబాన్కి మనకు డీల్ జరిగిందనమాట. దాని ప్రకారం ఏంటంటే 2020 అంటే ఈ యొక్క పీస్ డీల్ అనేది తాలిబాన్ జరిగింది. సో దాని ప్రకారం యూఎస్కి సంబంధించిన నాటో ట్రీటీ అంటే నాటో ఏదైతే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ 2 ట్రూపులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క బలగాల్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవడం అనేది దీంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం అనమాట. దానికి సంబంధించి ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, దీంట్లో కూడా మనకు అంటే బ్రీఫ్గా ఇచ్చాడు, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇండియా స్టాండ్. మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయని తెలుసుకుందాం. అంటే ఆఫ్ఘనిస్తాన్తో మనకు ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేయాలా, ఇలాంటి అంశాలు ఎందుకు ఉన్నాయి, మనం అసలు రిలేషన్ మెయింటైన్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటో చూద్దాం. ఇండియా హ్యాస్ వెల్కమ్డ్ ద పవర్ షేరింగ్ డీల్ విత్ బిట్వీన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ అండ్ హిజ్ రైవల్ అబ్దుల్లా. అంటే ఇండియా అనేది భారతదేశం దేన్నైనా స్వాగతిస్తుంది. సో ఈ యొక్క ఒప్పందాన్ని కూడా భారతదేశాన్ని స్వాగతించింది అనమాట. ఇట్ హోప్ దట్ ద పవర్ షేరింగ్ డీల్ విల్ రిజల్ట్ ఇన్ రిన్యూడ్ ఎఫర్ట్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ enduring peace and stability and putting an end to externally sponsored terrorism and violence in Afghanistan. సో ఇక్కడ మన భారతదేశం ఇంకా ఏం ఆశపడుతుంది అంటే ఈ పవర్ షేరింగ్ డీల్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ శాంతి నెలకొల్పే విధంగా, స్టెబిలిటీ స్థిరత్వాన్ని నెలకొల్పే విధంగా ఈ యొక్క టెర్రరిజాన్ని ఆపేయాలా, ఏది ఇంటర్నల్గా ఉన్న టెర్రరిజం లేకపోతే ఎక్స్టర్నల్గా మనకు వేరే దేశాలు అంటే పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి వచ్చే ఈ వైలెన్స్ కూడా ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ హ్యాండిల్ చేయాలనే అంశం గురించి వీళ్ళు ఆశపడుతున్నారు మన భారతదేశం సంబంధించిన. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ ఇండియా. అసలు మన భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు అంత ముఖ్యం? ఆఫ్ఘనిస్తాన్ మెయిన్ అడ్వాంటేజ్ ఈజ్ ఇట్స్ జియోగ్రఫీ. ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న ముఖ్యమైనటువంటి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే భూగోళపరమైన పరిస్థితులు అనమాట. ఎనీ వన్ హూ కంట్రోల్స్ ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్స్ ద ల్యాండ్ రూట్ బిట్వీన్ ద ఇండియా సబ్ కాంటినెంట్, ఇరాన్ అండ్ రీసోర్స్ రిచ్ సెంట్రల్ ఏషియా. అంటే ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేస్తారో ఈ యొక్క ఇండియాకు సంబంధించినటువంటి ఈ యొక్క సబ్ కాంటినెంట్ ఏదైతే ఉందో దాని మీద పట్టు సాధించవచ్చు అనమాట. ఎందుకని మనకు రీసోర్సెస్ అనమాట, అంటే క్రూడ్ ఆయిల్ అనే రిసోర్సెస్ అనేవి రిచ్గా ఉన్నటువంటి ఈ సెంట్రల్ ఏషియా అంటే ఇరాన్, ఇరాక్ ఇలాంటి దేశాలకు వెళ్ళాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచే మనం వెళ్ళాలన్నమాట. ఎకనామికల్లీ ఇట్ ఈజ్ ఏ గేట్వే టు ద ఆయిల్ అండ్ మినరల్ రిచ్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్. సో ఇది మనకు ఒక దారి లాంటిది అనమాట, ఒక గేట్ లాంటిది అనమాట. ఏది మన భారతదేశంలో నుంచి ఆ యొక్క ఇరాన్కి కానీ లేకపోతే ఈ యొక్క ఆయిల్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళాలన్నా
ఈ యొక్క సెంట్రల్ ఆసియా రిపబ్లిక్స్కి వెళ్ళాలన్నా కానీ దీని ద్వారా కూడా రోడ్డు మార్గం కూడా వెళ్ళొచ్చు అనమాట. ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ బికేమ్ ద సెకండ్ లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ ఎయిడ్ ఓవర్ ద లాస్ట్ 5 years. అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి ఏంటి భారతదేశం అనేది రెండో అతి పెద్దగా దేశం అనమాట వాళ్ళకి సహాయం చేసే దేశాల్లో గత 5 ఏళ్ళుగా మనం చూసుకుంటే. ఇండియా హ్యాస్ బికేమ్ మోర్ అండ్ మోర్ పాపులర్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ సాఫ్ట్ పవర్ బట్ ఆల్సో బై సెట్టింగ్ అప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడింగ్ హాస్పిటల్స్, రోడ్స్ అండ్ డ్యామ్స్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఫ్యాబ్రిక్ ఆఫ్ ద డెమోక్రటిక్ నేషన్ స్టేట్. ఆఫ్ఘనిస్తాన్లో మన భారతదేశం అనేది చాలా గొప్పదంట, పాపులారిటీ ఎక్కువ ఉందన్నమాట. ఏది దాని యొక్క మన యొక్క స్వభావం సాఫ్ట్ పవర్ అయినటువంటి మన స్వభావమే కారణం కాకుండా అక్కడ మనం వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం, హాస్పిటల్ ఏర్పాటు చేసాం, రోడ్లను, తర్వాత డ్యామ్లను, ఇలాంటి వాటితో పాటు ఏంటంటే అక్కడ ప్రజాస్వామ్యమైన దేశం కావాలని మన భారతదేశం కూడా ఆకాంక్షిస్తూ దానికోసం చర్యలు తీసుకుంటుందన్నమాట. ఇందులో భాగంగా మన ఆఫ్ఘనిస్తాన్లో మన భారతదేశం అనేది చాలా పాపులర్ కంట్రీ అనమాట. సో ఇక ఆఫ్ఘనిస్తాన్ యొక్క మన బోర్డర్స్ కింద చూస్తే కనుక ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, నెక్స్ట్ పాకిస్తాన్ ఉంది. ఈ ఏరియాలో మన భారతదేశానికి కూడా మన భారతదేశం ఈ ఏరియాలో మనకు చిన్న కొంత భాగం అనేది భారతదేశం అనేది టచ్ అవుతుంది అనమాట. సో దాని ప్రక్కన ఇవి ఆఫ్ఘనిస్తాన్ యొక్క మెయిన్ మ్యాప్ అనమాట. నెక్స్ట్ మనం చూస్తే కనుక పుష్ ఫర్ ప్రోబ్ ఇంటూ COVID-19 ఆరిజిన్. అంటే ఇప్పుడు ఈ COVID-19కి సంబంధించి ఈ COVID-19 అనేది ఎక్కడి నుంచి పుట్టింది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. చైనా ఏం చెప్పింది, ఏదో ఒక గబ్బిలం నుంచి కోవిడ్ క్యాట్ నుంచి మనిషిలోకి ఇది ప్రవేశించిందని చెప్పేసి చైనా వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఎవరికి నమ్మశక్యంగా లేదు, ఎందుకంటే ఆ జీవుల్లో ఈ COVID-19 మనకు ఎక్కువగా కనపడే ఛాన్స్ లేకుండా పోయిందనమాట. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా దీని యొక్క పుట్టుకను గురించి రీసెర్చ్ చేయాలని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఒక రెఫరెండం పంపించాయి అనమాట. దాంట్లో మన భారతదేశం 61 దేశాల్లో దీని మీద సంతకాలు చేసి పంపిస్తే మన భారతదేశంలో కూడా ఆ దేశాల్లో ఒక భాగం అయిందనమాట. అంటే ఈ సంతకాలు ఆ భారతదేశం కూడా జరిపిందనమాట. రీసెంట్లీ ఇండియా జాయిన్డ్ 61 కంట్రీస్ that have moved a proposal at the World Health Assembly to identify the genetic source of the coronavirus. అంటే 61 దేశాలు, రీసెంట్గా 61 దేశాల్లో మన భారతదేశం అంటే మన భారతదేశంతో కలిపి 61 దేశాలు అనమాట. మన భారతదేశం కూడా దీనికి సంబంధించి ఐడెంటిఫైయింగ్ ద జీనోటిక్ అంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ సూక్ష్మక్రిమి ఉందో దాని యొక్క పుట్టుకు సంబంధించిందనమాట. ఆ సోర్స్ అనేది ఎక్కడుంది అనే దాని గురించి కరోనా వైరస్ సంబంధించి రీసెర్చ్ చేయాలని చెప్పారనమాట. దీంట్లో ఈ యొక్క వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారనమాట. ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఈజ్ ద డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డెసిషన్స్ ఇచ్చేది అదే, అంటే వాళ్ళకి నిర్దేశకాలని నిర్దేశించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆ నిర్దేశకాలకు పనిచేసే విధంగా చూసేదే ఈ యొక్క వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనమాట. జూనోటిక్ రిఫర్స్ టు డిసీజెస్ దట్ కెన్ బి పాస్డ్ ఫ్రమ్ యానిమల్స్ టు హ్యూమన్స్. అంటే ఈ జీనోటిక్స్ అంటే ఏంటి అంటే ఏదైనా సరే ఒక జీవి అనేది ఒక యానిమల్ నుంచి మనుషుల్లోకి ఎలా ట్రాన్స్మిట్ అవుతుందో ఆ యొక్క విధానాన్ని చెప్పేదే ఈ యొక్క జీనోటిక్ అనమాట. సో దీంట్లో కీ పాయింట్స్: the proposal, it is a part of a 7-page draft resolution moved by 35 countries and the 27 member European Unions. అంటే మొత్తం 35 మెంబర్ కంట్రీస్తోలో 27 కంట్రీస్ అనేవి యూరోపియన్ యూనియన్ నుంచి దీంట్లో ఫస్ట్ ఈ రిజల్యూషన్కి వచ్చినాయి అనమాట. ఇట్ ఆస్క్ ద WHO చీఫ్ టు వర్క్ విత్ ద వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ animal health to conduct scientific and collaborative field missions and the route of introduction to the human population novel coronavirus, including the possible role of intermediate hosts. అంటే ఇక్కడ వరల్డ్ హెల్త్ యానిమల్ హెల్త్ అంటే యానిమల్ హెల్త్ని చూస్తూ ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి వీళ్ళు ఏ నిర్దేశకాలు ఇచ్చారంటే ఈ కొలాబరేషన్ అనమాట, ఈ సైంటిఫిక్ కొలాబరేషన్తో పాటు ఇక ఎలా ఉంది పాసిబుల్ ఇంటర్మీడియట్స్ హోస్ట్ అంటే ఈ యొక్క ఆ జీవి నుంచి అంటే ఏదైనా ఒక జంతువు నుంచి మనిషిలోకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఈ యొక్క ముఖ్యంగా ఈ వ్యాధి వచ్చి సంక్రమించే అవకాశం ఏదైనా ఉందా అనే దాని మీద వీళ్ళు రీసెర్చ్ చేయాలన్నమాట. The countries also demanded an impartial, independent and comprehensive evaluation of the World Health Organization response to COVID-19. అంటే ఇంకా ఈ కంట్రీస్ అన్నీ ఏం డిమాండ్ చేసినాయంటే అంటే ఎటువంటి పార్షియాలిటీ ఉండకూడదు, ఎటువంటి పక్షపాతం లేకుండా స్వతంత్రంగా స్వతంత్రంగా కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అంటే పూర్తిగా అన్ని అంశాలను క్రోడీకరించే విధంగా, కాంప్రహెన్సివ్ అంటే అన్ని విషయాలను కలుపుకొని క్రోడీకరించే విధంగా వాటిని వివరించే విధంగా ఈ యొక్క ఏదైతే రీసెర్చ్ ఏదైతే ఉందో జరగాలని చెప్పేసి అన్ని దేశాలు కోరినాయి అనమాట. ఎర్లియర్ ద WHO హ్యాజ్ స్లామ్డ్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫైండింగ్స్ గివెన్ బై ద చైనా ఆన్ ఫేస్ వాల్యూ. అంటే ఫస్ట్ మనం ఇనీషియల్గా చూసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని మీద ఎటువంటి రీసెర్చ్ జరపలేదన్నమాట. చైనా ఏది చెప్తే దాని యొక్క ఫేస్ వాల్యూని చూసి చైనా ఏది చెప్తే దాన్ని డిక్లేర్ చేయడం మొదలుపెట్టిందనమాట.
సో ఇది తప్పుడు విధానం అనమాట. సో చైనాకు అనుకూలంగా చేసే విధానం అనమాట. సో చైనా ఏం చెప్తే అది వినటం ఏంటి కరెక్ట్ కాదు కదా. సో దానికి సంబంధించి అన్ని దేశాలు కూడా దీన్ని వ్యతిరేకించాయన్నమాట. ద యుఎస్ హ్యాస్ ఈవెన్ సస్పెండెడ్ ఫండింగ్స్ టు ద బాడీ. సో చివరికి యుఎస్ ఏం చేసింది, మనం ఆల్రెడీ చూసాం. ఇక యుఎస్ అనేవి దీనికి సంబంధించి ఫండ్స్ కూడా ఆపేసింది అనమాట. ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఫండ్స్ కూడా ఆపేసింది. ఇక సిగ్నేచర్ ప్రపోజల్స్ సంబంధించి ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భాగంగా యూకే, రష్యా, ఫ్రాన్స్ అనేవి అనేవి ముందు ఈ పర్మనెంట్ మెంబర్స్ అనేవి ఈ రెజల్యూషన్ని ఫస్ట్ తీసుకొచ్చినాయి అనమాట. దాంతోపాటు వాటి సపోర్టివ్గా ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ మెంబర్స్ కాకుండా ఇంకా ఏమైంది జపాన్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, టర్కీ కూడా వీటికి సపోర్ట్ చేసినాయి అనమాట. ఫ్రమ్ ద సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ నేషన్స్ ఓన్లీ ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్ హ్యావ్ సైన్డ్ అప్. అంటే ఈ యొక్క సార్క్ దేశాల్లో మన భారతదేశం, బంగ్లాదేశ్, భూటాన్ మాత్రమే దీని మీద సంతకాలు చేసాయి అనమాట. సో ఈ యొక్క ఇండియా స్టాండ్ ఎలా ఉంది అంటే ఇండియా ఎప్పుడు కూడా ఇలాంటి వాటిలోకి పోలేదు, అంటే ఇలాంటి వాటికి సపోర్టివ్గా ఎప్పుడు సంతకాలు పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఇలా తీసుకురావడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఎందుకని ఇలా చేశారు అంటే మన భారతదేశం దీనివల్ల చాలామంది యొక్క ఉపాధి కోల్పోయారు. సో పేదరికం అనేది పెరిగిపోయింది ఈ COVID-19 వల్ల. సో ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క క్రైసిస్ అనేవి ఏర్పడినాయి అని చెప్పేసి దాన్ని ఉద్దేశించి మన భారతదేశం కూడా ఈ విధానాన్ని సపోర్ట్ చేసిందనమాట. రోల్ ఆఫ్ చైనా అండ్ ఇట్స్ రెస్పాన్స్. అంటే ఇప్పుడు చైనా యొక్క అంటే దాని యొక్క ఎంతవరకు దాని యొక్క బాధ్యత ఉంది ఈ యొక్క COVID-19కు సంబంధించి. ద వైరస్ ఈజ్ వైడ్లీ బిలీవ్డ్ టు హ్యావ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ చైనాస్ వుహాన్ వేర్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ COVID-19 వాజ్ రిపోర్టెడ్. అంటే అందరు దేశాల యొక్క లెక్క ప్రకారం ఏంటంటే చైనాలో వుహాన్ అనే పట్టణం నుంచి ఈ యొక్క వ్యాధి అనేది ఫస్ట్ కేసు అనేది ఫైల్ అయింది. చైనా ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ కన్సీలింగ్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ రిలేషన్ టు ఇట్స్ స్ప్రెడ్ అండ్ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే ఇప్పుడు చైనా అనేది చాలా ముఖ్యంగా వ్యవహరించింది అనమాట. చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని బయటికి రానియకుండా దానిని అంటే క్లినికల్ డయాగ్నోసిస్ సంబంధించి ఆ యొక్క ఏదైతే ఈ యొక్క రోగానికి సంబంధించినటువంటి నిర్ధారణ గురించి బయటికి చెప్పకుండా చాలా వరకు దీన్ని దాచిపెట్టింది అనమాట. చైనా హ్యాడ్ స్టేటెడ్ ఇన్ ఇట్స్ డిఫెన్స్ దట్ ఇట్ మే సపోర్ట్ ఏ రివ్యూ ఎట్ యాన్ appropriate time but criticized the politicization of the virus origin by the US and some other countries and an inquiry based on the presumption of guilt. అంటే చైనా అనేది ఇంకా ఏం క్రిటిసైజ్ చేస్తుందంటే అన్ని దేశాలను ఏమని చేస్తుందంటే మేము సరైన టైంలోనే సరిగ్గా వ్యవహరించాము, ఇదేంటంటే రాజకీయ పరం చేసి ఈ వైరస్ ఆరిజిన్ గురించి మా మీద వేస్తున్నారు. ముఖ్యంగా US మరియు కొన్ని దేశాలు అనేవి మా మీద ఇలాంటి యొక్క నేరారోపణ చేస్తున్నారు, లేకపోతే మా మీద ఇలాంటి నింద వేస్తున్నారు. సో దీన్ని ఏం చేయాలంటే ఇలాంటి దాన్ని సరైనటువంటి యొక్క నిజ నిర్ధారణ ద్వారా దీన్ని నిరూపించాలి అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. ఇట్ సెడ్ దట్ వుహాన్ సిటీ హ్యాస్ ఫస్ట్ రిపోర్టెడ్ COVID-19 కేసెస్ బట్ దట్ డస్ నాట్ మీన్ ద వైరస్ ఆరిజినేటెడ్ ఇన్ వుహాన్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి చైనా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ కేసు వుహాన్లో వచ్చిందని చెప్తున్నారు, కానీ చైనాలో అది పుట్టింది వుహాన్లో పుట్టిందని మాత్రం వాళ్ళు చెప్పట్లేదు అనమాట. ఫస్ట్ కేసు వుహాన్లో ఫైల్ అయిందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైక్లోన్ ఎంఫాన్. YN న్యూస్ రీసెంట్లీ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ రివ్యూడ్ ద ప్రిపేర్డ్నెస్ ఫర్ ద ఇంపెండింగ్ సైక్లోన్ ఎంఫాన్. ఇప్పుడు ఈ సైక్లోన్ ఎంఫాన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఇది ఎక్కువ బంగాళాఖాతంలో వస్తుంది అనమాట. సో ఇలాంటి టైంలో వచ్చే ఈ యొక్క సైక్లోన్ని దీనికి ఎంఫాన్ అనే పేరు పెట్టారనమాట. చూద్దాం ఇదేంటో. ఎట్ ద నేషనల్ లెవెల్ క్యాబినెట్ మిషన్ ఆన్ సెక్యూరిటీ CCS అండ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఆర్ ద కీ కమిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టాప్ లెవెల్ డిస్కషన్ మేకింగ్ రిలేటెడ్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS అనే ఒకటి, తర్వాత నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ, ఈ రెండు కమిటీలు NCMC, ఈ రెండు కమిటీలు మాత్రమే ఇలాంటి టాప్ లెవెల్ డెసిషన్ సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఒకటి, నెక్స్ట్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ NCMC, ఈ రెండు కమిటీలు అనేవి ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాటిని మ్యాటర్కి సంబంధించి టాప్ లెవెల్ డెసిషన్స్ అన్నీ కూడా ఇవి తీసుకుంటాయి అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు కమిటీల గురించి అడుగుతాడు. నెక్స్ట్ కీ పాయింట్స్ సైక్లోన్ ఎంఫాన్, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ కూడా ఇచ్చాడు. UMPUN అంఫాన్ అని మనం ప్రొనౌన్స్ చేయాలన్నమాట. ఈజ్ ఏ ట్రాపికల్ సైక్లోన్ ఫార్మ్డ్ ఓవర్ బే ఆఫ్ బెంగాల్ దట్ హ్యాజ్ intensified and are likely to turn into a super cyclone storm. Maximum wind speed is 120 knots. అంటే ఈ యొక్క ఇదేంటే ట్రాపికల్ సైక్లోన్ అనమాట. ఈ యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఈ యొక్క మనం ఏంటంటే ఏవైతే మనకు రేఖాంశాలు ఉన్నాయో రేఖాంశాలు అంటాం కదా మనం, అంటే ఈ యొక్క లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ వాటి ఆధారితంగా వచ్చే ఈ యొక్క
ఈ లాటిట్యూడ్స్ ఆధారితంగా వచ్చే ఒక సైక్లోన్ అనమాట. సో దీని అనేది ఎక్కువగా ఏంటంటే ఇక బంగాళాఖాతంలోనే ఉంచే వస్తాయి ఈ యొక్క ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి. ఇది చాలా అంటే ఇది ఎంతెంత ప్రమాదకరమైన సైక్లోన్ స్టామ్ అనమాట, సూపర్ సైక్లోన్ స్టామ్. దీని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 1 నాటికల్ మైల్స్ అంత కిలోమీటర్. అంటే ఎప్పుడైనా సరే సముద్రంలో మన యొక్క వేగాన్ని కొలిచేటప్పుడు నాటికల్ మైల్స్ అంటాం అనమాట. సో 120 నాట్స్లో యొక్క వేగంతో ఈ యొక్క గాళ్ళు అనేవి వస్తాయి అనమాట. అకార్డింగ్ టు ద ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ forecast it will make a landfall as a very severe cyclone between the Sagar Islands of West Bengal and the హతియా ఐస్లాండ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇప్పుడు మనం ఈ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం ఏంటి అంటే ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి ఈ సాగర్ ఐలాండ్స్ అంటే మనం ఇంతకుముందు సాగర్ ఐలాండ్స్ గురించి చెప్పుకున్నాం. ఏదైతే ఈ యొక్క మారిషస్ కానీ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి చిన్న చిన్న దీవులన్నీ ఉంటాయి. ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి వీటి మధ్యలో తర్వాత హతియా ఐస్లాండ్ ఆఫ్ బంగ్లాదేశ్. ఈ యొక్క హతియా ఐస్లాండ్ బంగ్లాదేశ్ సంబంధించిన హతియా ఐస్లాండ్కి ఎక్కువ ప్రభావం ఉంటుంది అనమాట. ఇట్ హ్యాస్ బీన్ నేమ్డ్ బై థాయిలాండ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. ఈ నేమింగ్స్ అనేవి ఈ సైక్లోన్కి స్టామ్స్కి ఎలా నేమింగ్స్ ఇస్తామంటే 13 దేశాలు ఉన్నాయి. 13 దేశాలు ఒక్కొక్క దేశం 13 పేర్లను ప్రిఫర్ చేస్తుంది. మొత్తం 169 పేర్లు వస్తాయని చెప్పాం. సో ఈ యొక్క లిస్టులో ఈ పేరు అనేది ఈ యొక్క ఎంఫోన్ అనే యొక్క పేరుని థాయిలాండ్ దేశం అనేది పెట్టిందనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క పేరు అనేది ఎవరు పెట్టారనే దాని గురించి ఇంపార్టెంట్ అనమాట. ఎఫెక్టెడ్ రీజియన్స్ వెస్ట్ బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్. అంటే ఈ యొక్క తుఫాన్ కారణంగా బాగా దెబ్బతినే దేశంలోని భాగాలు అయితే వెస్ట్ బెంగాల్, ఒడిశా. అదే దేశాలు అయితే మన భారతదేశం, బంగ్లాదేశ్ అనమాట. ఎంఫాన్ ఈజ్ ద సెకండ్ ప్రీ మాన్సూన్ సైక్లోన్ టు ఫార్మ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ ఇన్ 2 years. అంటే ఈ 2 సంవత్సరాల్లో ఇది సెకండ్ సైక్లోన్ అనమాట ఈ ఎంఫాన్ అనేది. ద ఫస్ట్ ఈజ్ ద సైక్లోన్ ఫానీ. ఫస్ట్ ఏంటిది సైక్లోన్ ఫనీ అనేది ఆల్రెడీ మనకు వచ్చేసింది. ద ప్రీ మాన్సూన్ పీరియడ్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ టు బీ అన్సపోర్టివ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ట్రోపికల్ సైక్లోన్. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి మాన్సూన్ పీరియడ్ అనేది సాధారణంగా ఇలాంటి ట్రోపికల్ సైక్లోన్స్కి ఎక్కువగా సపోర్ట్ చేయమన్నమాట. ఎప్పుడో రేర్గానే ఇలాంటి సపోర్ట్ అనేది దొరుకుతుంది వాటికి. అంటే ఈ వాతావరణం అనేది అనుకూలించదు అనమాట అలాంటి తుఫాన్లకి. నెక్స్ట్ నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో మైగ్రేషన్స్ అనేవి చాలా వరకు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశానికి వలస వచ్చేవాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలోనే ఇంటర్నేషనల్ మైగ్రేషన్స్ అనేవి 2 ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి మనకు వలస వచ్చారనుకోండి ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అంటాం. ఇంట్రా మైగ్రేషన్ అంటే మన భారతదేశంలోనే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంలోకి. దీనికి సంబంధించి వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నారనమాట. రీసెంట్లీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA హ్యాస్ డెవలప్డ్ యాన్ ఆన్లైన్ డాష్బోర్డ్ కాల్డ్ నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ NMIS. సో వీళ్ళు మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అనేది నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ NMIS అనే ఒక సిస్టమ్ని మొదలుపెట్టారనమాట. దీనికి సంబంధించి ఇంకా చూద్దాం కీ పాయింట్స్ ఏంటో. ది ఆన్లైన్ పోర్టల్ NMIS would maintain a central repository of migrant workers and help in a speed interstate communication to facilitate the smooth movement of migrant workers to their నేటివ్ ప్లేస్. అంటే ఈ యొక్క NMIS అనేది ఏంటంటే మెయింటైన్ చేస్తారనమాట. ఈ యొక్క సెంట్రల్ అంటే ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్ల యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకొని దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే ఇంటర్స్టేట్ అంటే రాష్ట్రాల మధ్య వాళ్ళని తరలించడానికి సంబంధించి వాళ్ళకి ఏవైతే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ సంబంధించి కానీ వాళ్ళకు మంచి స్మూత్ ఫెసిలిటీస్ అనేవి స్మూత్ మూమెంట్ ఇవ్వడానికి ఇది సహాయం చేస్తుందన్నమాట. ద కీ డేటా పర్టైనింగ్ టు ద పర్సన్స్ migrating has been standardized for updating such as name, age, mobile number, originating and destination district, date of travel etc. ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన డేటా ఏంటంటే వాళ్ళ పేర్లు, వయస్సు, మొబైల్ నెంబరు, వాళ్ళు ఏ రాష్ట్రంలో నుంచి ఏ జిల్లా నుంచి వెళ్తున్నారు, ఏ జిల్లాలకి వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. స్టేట్ విల్ బీ ఏబుల్ టు విజువలైజ్ హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ వేర్ అండ్ హౌ మెనీ ఆర్ రీచింగ్ దేర్ డెస్టినేషన్ స్టేట్స్. దీని ప్రకారం వీళ్ళకి ఒక లెక్క కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంతమంది ఎలా వెళ్తున్నారు అనే ఒక లెక్క కూడా ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది కాంటాక్ట్ ట్రేసింగ్ సంబంధించి వీళ్ళు ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఎవరికైనా COVID-19 వచ్చిందనుకోండి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడి నుంచి వచ్చారు ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ గురించి కూడా ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దీని యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద దీన్ని తీసుకొచ్చారనమాట. దీంట్లో మొత్తం 9 మంది మెంబర్స్ ఉంటారు. ఆ 9 మంది మెంబర్స్లో ఒక చైర్మన్ అనే వ్యక్తి ఉంటాడనమాట. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ మనకు స్టేట్హుడ్ డే ఆఫ్ సిక్కిం యొక్క రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం అనమాట. ఆన్ ద స్టేట్హుడ్ డే ఆఫ్ సిక్కిం 16th May. అంటే 16th Mayన వాళ్ళకి స్టేట్హుడ్ డే అనమాట. ద ప్రైమ్ మినిస్టర్ గ్రీటెడ్ the people of the state and praised the tradition and culture of the state, highlighting its contribution to the national programs.
ఇక మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాళ్ళకు అంటే గ్రీటింగ్స్ చెప్పాడనమాట. వాళ్ళకి సంబంధించి ఈ యొక్క రాష్ట్రాన్ని యొక్క ట్రెడిషన్కి సంబంధించి కావచ్చు, కల్చర్కి సంబంధించి కావచ్చు, ఆయన యొక్క ముఖ్యంగా దాని యొక్క హైలైట్ చేస్తూ వీళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాడు ఈ యొక్క రాష్ట్ర దినోత్సవం రోజున. సిక్కిం ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద ఈస్టర్న్ హిమాలయాస్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఈ సిక్కిం అనేది నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉందన్నమాట. ఒక బొడిపిలాగా ఉంటుంది మన బంగ్లాదేశ్కి, మన భారతదేశానికి, వెస్ట్ బెంగాల్కి మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న కొయ్య మీద బొడిపిలాగా ఉంటుంది ఈ రాష్ట్రం అనేది. సో ఈ రాష్ట్రం నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉంటుంది అనమాట. ఇట్ డిరైవ్స్ ఇట్స్ అ నేమ్ ఫ్రమ్ లింబు ఏ ట్రైబ్ వాట్స్ సుకిం. అంటే ఈ యొక్క లింబు ట్రైబ్ అనే ఒక ట్రైబ్ యొక్క వాళ్ళ భాషలో వార్డ్ సుఖిం అంటే సుహిమ్ అంటే ఏంటి అంటే మీన్స్ ఏంటంటే న్యూ హౌస్, కొత్త ఇల్లు అని అర్థం అనమాట. సో సిక్కిం అనే పేరు అనేది సుహిమ్ అనే దాని పేరు నుంచి వచ్చిందనమాట. క్యాపిటల్ వచ్చేసి మనకు గ్యాంగ్టక్. బార్డర్స్ వచ్చేసి మనకు ఈ యొక్క అదే టిబెటియన్ అటానమస్ రీజియన్ ఆఫ్ చైనాకు సంబంధించి, అంటే చైనా అనేది ఆక్రమించుకున్న టిబెటియన్ అనేది దీనికి ఒక బార్డర్ అనమాట. ఎక్కడ ఉంటుంది? ఇది నార్త్లో ఉంటుంది అనమాట. నార్త్ ఈస్ట్లో ఏమో భూటాన్ ఉంటుంది. తర్వాత సౌత్ ఈస్ట్లో వచ్చేసి ఇండియా స్టేట్ అయినటువంటి వెస్ట్ బెంగాల్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సౌత్లో వచ్చేసి నేపాల్ అనేది మనకు ఈ యొక్క రాష్ట్రానికి ఉంటుంది అనమాట. సౌత్ అండ్ నేపాల్ టు ద వెస్ట్. నేపాల్ అనేది ఏమో వెస్ట్ ఉంటుంది, సౌత్లో వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంటుంది అనమాట. సో సిక్కిం ఈజ్ ఆఫ్ గ్రేట్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఫర్ ఇండియా బికాజ్ ఇట్స్ లొకేషన్ అలాంగ్ సెవరల్ ఇంటర్నేషనల్ బౌండరీస్. అంటే ఈ సిక్కిం అనేది మన భారతదేశానికి చాలా వ్యూహాత్మకంగా అయినటువంటి ఇది ప్రదేశం అనమాట. ఎందుకని ఇంటర్నేషనల్ బౌండరీస్ కలిగి ఉందన్నమాట. హిస్టరీ ఆఫ్ సిక్కిం, మనకు సిక్కిం సంబంధించిన హిస్టరీ అనమాట. ఇది ఏంటంటే 1950లో మన భారతదేశంలో ఒక భాగం అయిందనమాట. ఇండో సిక్కిం ట్రీటీ కింద, సిక్కిమీస్ ట్రీటీ కింద దీన్ని భాగం చేశారు. దీన్ని 22వ రాష్ట్రంగా 1975లో మే 16వ తారీఖున మన భారతదేశంలో రాష్ట్రంగా ఏర్పడింది. ఇంతకుముందు యూనియన్ టెరిటరీగా ఉండేదన్నమాట. సో స్టేట్ టు డిమాండ్ ఫ్రమ్ ద పొలిటికల్ లీడర్స్ యొక్క డిమాండ్ ప్రకారం ఇచ్చిందనమాట. ద నామ్గ్యాల్ డైనాసిటీ రూల్డ్ సిక్కిం అంటిల్ 1975. ఈ యొక్క సిక్కింని 1970 వరకు ఈ యొక్క నామ్గ్యాల్ అనే డైనాసిటీ అనే వాళ్ళు పరిపాలించారనమాట. నెక్స్ట్ జియోగ్రఫీ కింద మనం చూసుకుంటే మౌంట్ కాంచన్జంగా అనేది ఈ యొక్క సిక్కింలో భాగం అనమాట. ఇండియాస్ హైయెస్ట్ పీక్ అండ్ ద వరల్డ్స్ థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ లైస్ ఇన్ సిక్కిం. అంటే ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఈ యొక్క హిమాలయ పర్వతాల కొండ అనమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత మూడో పెద్దదనమాట. ది కాంచన్జంగా నేషనల్ పార్క్ KNP ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1977 నియర్ ద పీక్ ఈజ్ అమంగ్ ద లార్జెస్ట్ ఆఫ్ ఇండియాస్ హై ఎలివేషన్ కన్జర్వేషన్ ఏరియా. సో ఇక 1977లో కాంచన్జంగా నేషనల్ పార్క్ అనేది ఏర్పాటు చేశారనమాట. ఎక్కడ ఈ పీక్కి దగ్గరలోనే, ఈ యొక్క కొండ శివార్లకు దగ్గరలోనే ఉందన్నమాట. సో ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హైయెస్ట్ యొక్క లెవెల్లో ఉన్నటువంటి ఎలివేషన్లో ఉన్నటువంటి కన్జర్వేషన్ ఏరియా అనమాట. ఈ పార్కు సంబంధించిన ఏరియా అనమాట. అంటే జంతువులు సంరక్షించే ప్రదేశం అనమాట. KNP was designated a World Heritage Site in 2016 under the mixed category sites containing elements of both natural and cultural significance. దీన్ని 2016లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని చూపించారనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క కల్చరల్ పరంగా, తర్వాత న్యాచురల్గాను, తర్వాత కల్చరల్ సిగ్నిఫికెన్స్ పరంగా దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా దీన్ని డిక్లేర్ చేశారనమాట. సిక్కిం ఈజ్ డ్రైన్డ్ బై ద తీస్తా రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ సచ్ యాజ్ రాంజిట్, లోక్నాక్, నెక్స్ట్ టాలుంగ్ అండ్ లాచుంగ్. ఇవన్నీ కూడా దీని యొక్క ట్రిబ్యూటరీస్ అనమాట. ఈ యొక్క తీస్తా రివర్స్. ఈ తీస్తా రివర్స్ గొడవ అనేది మనకు బంగ్లాదేశ్కి ఉన్నదనమాట. తీస్తా రివర్ వాటర్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంటిన్యూస్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. తీస్తా రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. ఈ యొక్క బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అనమాట ఈ యొక్క తీస్తా రివర్ అనేది. దీనికి సంబంధించిన గొడవ అనేది మనకు బంగ్లాదేశ్కి ఎప్పుడు ఒక ఇష్యూ అనమాట. నెక్స్ట్ ఛాలెంజ్ COVID-19 కాంపిటీషన్. ఈ యొక్క COVID-19కి సంబంధించిన ఈ కాంపిటీషన్లో, అంటే ఈ COVID-19ని ఎదుర్కోవడానికి ఈ యొక్క కాంపిటీషన్ అనేది పెట్టారనమాట. ఏ యొక్క విధానం ద్వారా దీన్ని ఎదుర్కోవచ్చు అనేది, దానికి సంబంధించి C3 అనే ఛాలెంజ్ అనేది చూద్దాం. ద నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఇండియా NIF హ్యాజ్ ఐడెంటిఫైడ్ 7 సైన్స్ అండ్ టెక్ బేస్డ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ త్రూ ద ఛాలెంజ్ COVID-19 కాంపిటీషన్ C3 టు ట్యాకిల్ COVID-19 పెండమిక్. COVID-19 పెండమిక్ని ఎదుర్కోవడానికి సంబంధించి ఈ యొక్క నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అనేది NIF ఒకటి,
తర్వాత సైన్స్ అండ్ టెక్ బేస్డ్ ఇన్నోవేషన్ సొల్యూషన్స్ అనమాట. వీళ్ళకి సంబంధించి ఏంటంటే కోవిడ్-19 పెండమిక్ సంబంధించి వీళ్ళు ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి, ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి సంబంధించి కొన్ని పరికరాలు కానీ లేకపోతే ఒక మందులు కానీ దీనికి సంబంధించి కనిపెట్టారనమాట. దానికి సంబంధించి జరిగిన ఒక కాంపిటీషన్ ఇది. ది క్యాంపెయిన్ ర్యాన్ ఫ్రమ్ 31st March టు 10th May 2020. ఈ క్యాంపెయిన్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటిదా జరిగిందంటే 31st March నుంచి May 10th వరకు జరిగిందనమాట 2020లో. ఛాలెంజ్ కీ పాయింట్స్ చూద్దాం. ఛాలెంజ్ కోవిడ్-19 కాంపిటీషన్ C3 వాజ్ intended for engaging innovative citizens to come up with ideas and innovation to manage a pandemic and its consequences. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క దీంట్లో ఈ కోవిడ్-19 ఎదుర్కోవడానికి, ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఈ సిటిజన్స్ ఎవరైతే పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే కొత్తవి ఆవిష్కరించే పౌరులు ఎవరైతే ఉన్నారో వీటిని మేనేజ్ చేయడానికి సంబంధించి దీని ద్వారా పర్యవసానాలు, ఈ కోవిడ్-19 వల్ల వచ్చే పర్యవసానాలను కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఏవైతే కొత్తవి కనిపెట్టాలని చూసారో దానికి సంబంధించిన ఛాలెంజ్ అనమాట. అండర్ ద క్యాంపెయిన్ NIFM ప్రొవైడెడ్ ఇన్క్యుబేషన్ అండ్ మానిటరింగ్ సపోర్ట్ ఫర్ ఫర్దర్ డిసిమినేషన్ టు జనరేట్ ఆఫ్ ద ఐడియాస్. సో దీనికి సంబంధించి NIF అనేది రాబోయే కాలంలో దీన్ని మానిటర్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, అంటే కొత్త ఐడియాస్ని వీళ్ళు సపోర్ట్ చేయడానికి సంబంధించి వీళ్ళు ఉంటారనమాట. ఇట్ ఈస్ ఆల్సో సపోర్టెడ్ ద వాల్యూ ఎడిషన్ ఇన్ ద ఇన్నోవేషన్. దీనికి సంబంధించిన వాల్యూ ఎడిషన్ కూడా, అంటే ఎంత ఖర్చు అవుతుంది కానీ దాని ఏదైనా సహాయం చేయడానికి కూడా వీళ్ళు సహాయం చేస్తారనమాట NIF. ఏ ఫుడ్ ఆపరేటెడ్ డివైస్ ఫర్ హ్యాండ్ శానిటైజ్డ్ and an innovative sprayer for శానిటైజేషన్ ఆర్ ద టూ రీసెంట్లీ సపోర్టెడ్ ఇన్నోవేషన్ అండర్ ద క్యాంపెయిన్. దీంట్లో మనకు ఆల్రెడీ మనం ఒకటి చెప్పుకున్నాం, ఫుట్కి అంటే ఒక మ్యాట్ ఒకటి ఉంటుంది, ఫుట్ మ్యాట్ అనేది ఒకటి ఉంటుంది. దాని మీద మన కాళ్ళు పెట్టగానే శానిటైజర్ రిలీజ్ అయ్యి దానికి సంబంధించిన మన కాళ్ళని శుభ్రం చేయడం కానీ లేదా ఫుట్వేర్కి సంబంధించి క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ మ్యాట్ ఒకటి. తర్వాత ఈ యొక్క స్ప్రేయర్ ఏదైతే ఉందో శానిటైజర్ స్ప్రేయర్ అనేవి, ఈ రెండు అనేవి ఈ యొక్క ఇన్నోవేషన్లో, ఈ క్యాంపెయిన్లో రీసెంట్గా సపోర్ట్ చేయబడ్డాయి అనమాట. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, ఈ యొక్క NIF అనేది ఎప్పుడు ఫౌండేషన్, దీని గురించి చూద్దాం. ద నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ NIF ఇండియా వాజ్ సెటప్ ఇన్ 2000 విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీన్ని 2000లో స్టార్ట్ చేశారనమాట. ఎవరి సపోర్ట్తో? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ యొక్క సపోర్ట్తో దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఇట్ ఈస్ ఇండియాస్ నేషనల్ ఇన్నోవేటివ్ టు స్ట్రెంగ్థెన్ ద గ్రాస్ రూట్ టెక్నికల్ ఇన్నోవేషన్స్ అండ్ అవుట్స్టాండింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. దీని ప్రకారం ఏంటంటే భారతదేశాన్ని ఈ యొక్క మూలాల నుంచి, అంటే గ్రామాలు అన్ని దేశాల గ్రాస్ రూట్స్ నుంచి టెక్నాలజీని అభివృద్ధి చేయాలని, తర్వాత దీంతో పాటు మన సాంప్రదాయాన్ని కూడా కాపాడుకోవడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇట్స్ మిషన్ ఈజ్ టు హెల్ప్ ఇండియా బికేమ్ ఏ క్రియేటివ్ అండ్ knowledge based society by expanding policy and institutional space for grassroots technical innovators. అంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశాన్ని క్రియేటివ్గాను, తర్వాత ఎంతో పరిజ్ఞానం కలిగిన దేశం సొసైటీగాను, తర్వాత ఇలాంటి పాలసీస్ అనేవి, ఇన్స్టిట్యూషనల్ స్పేస్ అనేవి, అంటే మూలాల నుంచి ఈ యొక్క టెక్నాలజికల్ మూలాల నుంచి వీటిని తయారు చేసే విధంగా చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2000లో స్టార్ట్ చేశారు. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎవరి అసిస్టెన్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.